అండి. బాగున్నారా? ఈరోజు ఫ్రిడ్జ్ సర్దుతుంటే నీ క్యాప్సికమ్ కనిపించింది. ఒకే ఒక క్యాప్సికమ్ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంది. దాన్ని బయట పాడేయలేను. అలాగని ఒక క్యాప్సికమ్ కూర వండి ఎవరికి సర్దలేను. ఏం చేద్దాంరా అని ఆలోచిస్తుంటే క్యాప్సికమ్ని బాధ పెట్టలేక ముక్కల కోసం పక్కన పెట్టాను. తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టి మా ఆయన గారికి ఫోన్ చేసి పన్నీర్ అయితే తీసుకురామన్నాను. ఫైనల్లీ పన్నీర్ అయితే తీసుకొచ్చి నా చేతిలో అయితే పెట్టేశారు. పెట్టాక ఊరుకుంటానా, ఇంకా స్టవ్ మీద పెట్టి చిల్లీ పన్నీర్ అయితే స్టార్ట్ చేశాను చేయడం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనుకోండి. ఎలా చేయాలనేది ఇంకో ఈ వీడియోలో ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశాను. కొత్తగా ఎటువంటి అయితే వాడలేదండి. అలాగే పన్నీర్ని ఫ్రై చేసినప్పుడు కోటింగ్కి మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. ఓన్లీ నార్మల్గా ఆయిల్లో పన్నీర్ని అయితే ఫ్రై చేశాను. లాస్ట్లో పెరుగు అంతా పన్నీర్కి అంటుకున్న తర్వాత కెచప్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయ్యి